In previous lesson, you learned something about motion. In this lesson, we learn in detail about motion. మనం ముందు పాఠంలో చలనం గురించి కొంత నేర్చుకున్నాం. ఈ పాఠంలో మనం మరింత వివరంగా నేర్చుకుంటాం. A body which has some mass and occupies some space is said to be in motion or moving when its position changes continuously with time with respect to a stationary object like house or tree. ఇక్కడ మనకి ఒక వస్తువు ద్రవ్యరాశి కలిగి ఉండి కొంత స్థలాన్ని ఆక్రమించేది చలనంలో ఉందని ఎప్పుడు అంటామంటే దాని స్థానం, ఇప్పుడు కారు యొక్క స్థానం ఏ నుండి బికి మారింది అంటే దాని స్థానం నిరంతరాయంగా మారుతూ ఉంది. ఒక నిర్దేశ బిందువు ఉండాలి. ఇక్కడ నిర్దేశ బిందువుగా మనం స్థిరంగా ఉండే ఒక చెట్టు లేదా ఒక ఇల్లు తీసుకోవడం జరిగింది. ఇక్కడ కారు స్థానం ఏ నుండి బికి 5 సెకండ్ల తర్వాత ఆఫ్టర్ 5 సెకండ్స్ కార్ రీచెస్ పొజిషన్ బి. కావున కారు చలనంలో ఉంది అని అంటాం. ఈ చలనానికి కారణమేంటి? కాజ్ ఆఫ్ మోషన్. చలనానికి కారణం బలం. ఇక్కడ చూడండి, బలం అంటే ఏమిటి? పుష్ అంటే నెట్టుట. ఇక్కడ ఒక ఆయన కార్ని నెడుతున్నాడు. పుల్ లాగుట, అయస్కాంతం మేకుల్ని తన వైపుకు లాగుతుంది. అంటే ఇక్కడ కారులోని చలనానికి కానీ మేకులలోని చలనానికి కానీ కారణం బలం అన్నమాట. అంతకుముందు 8వ తరగతిలో మీరు నేర్చుకున్నారు, ఇక్కడ యాంత్రిక బలం పనిచేస్తే ఇక్కడ అయస్కాంత బలం పనిచేస్తుంది. ఒక దూరం వద్ద పనిచేసే బలం కాబట్టి దీన్ని క్షేత్ర బలం అన్నాం. ఇది ఇక్కడ తాకుతున్నాడు కాబట్టి ఆయన దీన్ని స్పర్శ బలం అని మనం 8వ తరగతిలో నేర్చుకున్నాం. ఫలిత బలం ఆధారంగా బలాలు 2 రకాలు. క్లాసిఫికేషన్ ఆఫ్ ఫోర్స్ బేస్డ్ ఆన్ నెట్ ఫోర్స్. ఫలిత బలం 0 అయినప్పుడు దాన్ని సంతులిత బలం అంటారు. ఫలిత బలం 0 కానప్పుడు దాన్ని అసంతులిత బలం అంటారు. బ్యాలెన్స్డ్ ఫోర్స్ when net force is 0, unbalanced force when net force is non-zero. సంతులిత బలంలో సమాన బలాలు వ్యతిరేక దిశల్లో పనిచేస్తాయి. అందువలన ఆ వస్తువుపై పనిచేసే అన్ని బలాల యొక్క ఫలిత బలం 0 అగును. అంటే ఫలిత బలం 0 అయినంత మాత్రాన ఒక వస్తువుపై బలాలు పనిచేయడం లేదు అనడం తప్పుగా భావించాలి. Forces of equal magnitude act in opposite direction. Combined effect of all the forces is 0 does not mean that there are no forces acting on an object. ఇక అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ లేదా అసంతులిత బలం సందర్భంలో చూస్తే ఫోర్సెస్ ఆఫ్ అన్ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ యాక్ట్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్. ఒక వస్తువుపై అసమాన బలాలు పనిచేస్తున్నప్పుడు అసంతులిత బలం ఏర్పడుతుంది. ఇక్కడ మొదటి దిమ్మపై కుడివైపు 8 న్యూటన్లు 10 న్యూటన్లు అంటే 18 న్యూటన్ల బలం పనిచేస్తే ఎడం వైపు 12 న్యూటన్ల బలం పనిచేస్తుంది. ఫలితంగా దిమ్మ 18 - 12 6 న్యూటన్లు బలంతో
ఎడమ నుండి కుడివైపుకు కదులుతుంది. అదేవిధంగా రెండో దిమ్మను చూస్తున్నప్పుడు 9 న్యూటన్ల బలం పైకి, 8 న్యూటన్ల బలం కిందకి పనిచేస్తుంది. ఫలితంగా రెండో దిమ్మ 1 న్యూటన్ బలంతో పైకి కదులుతుంది. దీన్ని బట్టి ఫలిత బలం 0 కాకపోతే వస్తువు చలనంలో ఉంటుందని చెప్పవచ్చు. సో ఫ్రమ్ దిస్ రీజన్ the object is in motion when net force is non-zero. Balanced force when net force is zero. ఫలిత బలం శూన్యమైనప్పుడు మనం అక్కడ సంతులిత బలం ఉంటుందని చెప్పాం. అలాంటి సందర్భంలో వస్తువు ఎప్పుడూ కూడా విరామ స్థితిలో ఉంటుంది. బాడీ ఈజ్ అట్ రెస్ట్. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఫలిత బలం 0 అయినప్పుడు బాడీ అనేది అంటే వస్తువు అనేది ఈజ్ ఇన్ మోషన్, చలనంలో ఉంటుంది అనేది ఇట్ ఈజ్ బియాండ్ అవర్ కామన్ సెన్స్. ఇది మన ఇంకిత జ్ఞానానికి అందని ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఇప్పుడు బాడీ ఈజ్ ఎట్ రెస్ట్ తీసుకుంటే మనం చూడండి, ఇక్కడ ఒక పెట్టి ఉంది. ఈ పెట్టి మీద హారిజాంటల్గా అంటే ఎక్స్ అక్షం అనుకోండి, ఇది కుడివైపు నుండి మనం ఒక బలాన్ని ప్రయోగిస్తే దానికి వ్యతిరేక దిశలో సమానమైనటువంటి వ్యతిరేక బలమైన ఘర్షణ బలం పనిచేస్తుంది, ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ పనిచేస్తుంది. ఈ రెండు సమానం వ్యతిరేకం ఉండడం వలన ఈ యొక్క పెట్టె విరామ స్థితిలో ఉంది. అదేవిధంగా పైకి పనిచేసే బలాలు చూస్తే మనకి నార్మల్ ఫోర్స్ లేదా అభిలంబ బలం పైకి పనిచేస్తే కింద వైపు ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ లేదా గురుత్వాకర్షణ బలం కింద వైపు పనిచేస్తుంది. ఈ రెండు కూడా సమానంగా వ్యతిరేక దిశల్లో ఉండడం వలన మనకి నిలువు అక్షం అయినటువంటి వై అక్షం వెంబడి కూడా ఈ పెట్టి యొక్క చలనం అనేది లేదు. సో ది బాడీ ఈజ్ ఇన్ ఎట్ మోషన్ అనేది ఇక్కడ సాధ్యం కాదు. సో బాడీ ఈజ్ ఎట్ మోషన్ అనేది సాధ్యం కాదు అంటే ఈ వస్తువు చలించడం లేదు, అంటే బాడీ ఈజ్ ఎట్ రెస్ట్ అంటే వస్తువు విరామ స్థితిలో ఉంది. ఇది అందరికీ తెలిసిన విషయం. Galileo's perception of inertia throughout history, inquisitive people have attempted to understand why an object moves or remains at rest. Aristotle's observations led him to conclude that a constant force will yield a constant speed. His idea went unchallenged for nearly 2000 years, but it is in fact false. French philosopher Jean Buridan believed that objects stayed in motion because they possessed impetus, something inside that makes them continue to move. Galileo carefully considered both ideas. He conducted a 3-part thought experiment in an attempt to understand why objects move the way they do. చాలామంది శాస్త్రవేత్తలు చాలా కాలంగా దీనిపై ప్రయోగాలు చేశారు. అరిస్టాటిల్ ఒక వస్తువు స్థిరమైన ఒడితో లేదా స్థిరమైన వేగంతో వెళ్ళాలంటే నిరంతరంగా బలం ఇవ్వాల్సిందేనని చెప్పాడు. అతని ఆలోచన సుమారు 2000 సంవత్సరాలు ఎవరూ ప్రశ్నించలేదు. ఆ తర్వాత ఫ్రెంచ్ తత్వవేత్త జీన్ బురిదాన్ ఒక వస్తువులో ఉండే ఒక ప్రత్యేక గుణం వలన ఫలిత బలం 0 అయినా వస్తువు స్థిర వేగంతో వెళ్తుందని చెప్పాడు. ఆ ప్రత్యేక గుణాన్నే మనం ఇంపెటస్ అన్నాం. గెలీలియో ఈ రెండు ఆలోచనలు తీసుకొని ఒక ప్రయోగం నిర్వహించాడు. అది మనం తర్వాత చూద్దాం. గెలీలియోస్ థాట్ ఎక్స్పెరిమెంట్ ఆన్ మోషన్. గెలీలియో యొక్క చలనానికి సంబంధించి ఒక ఆలోచన పూర్వితమైనటువంటి ఒక ప్రయోగం చూద్దాం.
అబ్జర్వేషన్స్ అంటే పరిశీలనలు, ప్రెడిక్షన్స్ అంటే ముందుగా ఊహించబడేవి, అజంప్షన్స్ అంటే దీనికి కారణం ఏమై ఉండొచ్చు అనేసి మనం ఒక కామన్ సెన్స్తో లేదా ఒక ఇంకిత జ్ఞానంతో చేసేటువంటి ప్రతిపాదనగా మనం చెప్పుకోవచ్చు. ఈ డయాగ్రామ్ అంటే పటాలు. ఏ బాల్ రోలింగ్ డౌన్ ఏ స్లోప్ స్పీడ్స్ అప్. ఏ బాల్ రోలింగ్ అప్ స్లోప్ స్లోస్ డౌన్. ఒక వాల్ తల నుంచి కిందకి జారుతున్నటువంటి లేదా కిందకి రోల్ అవుతున్నటువంటి ఒక బంతి వేగాన్ని పుంజుకుంటుంది. అదేవిధంగా వాలు తలం పైకి వెళ్ళేటువంటి ఈ బంతి అనేది వేగాన్ని తగ్గించుకుంటుంది. అంటే వేగం ఇక్కడ తగ్గుతుంది, ఇక్కడ కిందకు వచ్చినప్పుడు వేగం అనేది పెరుగుతుంది. ఇది పరిశీలన. ప్రిడిక్షన్ ఏంటంటే therefore a ball rolling on a horizontal surface should continue without speeding up or slowing down. ఒకవేళ గనక ఈ బాల్ అనేది ఈ హారిజాంటల్ అంటే ఈ యొక్క సమాంతర అంటే ఇక్కడ చూసారా ఎత్తు పల్లాలు లేనటువంటి ఒక స్థలం. ఒకవేళ ఈ విధంగా హారిజాంటల్గా ఈ బాల్ వెళ్ళినట్లయితే ఆ బాల్ యొక్క వేగం లేదా దాని యొక్క వడి పెరగడం కానీ తగ్గడం కానీ జరగదు అని ఊహించుకోవచ్చు. అయితే ఇక్కడ ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ విల్ ప్రివెంట్ దిస్ ఫ్రమ్ అక్కరింగ్ న్యాచురల్లీ. అయితే ఇక్కడ ఘర్షణ బలం అనేది ఇక్కడ దాన్ని మనం పరిగణలో తీసుకోవాలి. ఎందుకంటే మనకి చలనాన్ని అడ్డగించే బలాన్నే మనం ఘర్షణ బలం అంటాం. ఏ బాల్ రోలింగ్ అప్ ఏ స్లోప్ దట్ ఈస్ నాట్ యాజ్ స్టీప్ యాజ్ ది స్లోప్ ఇట్ రోల్ డౌన్ విల్ కంటిన్యూ ఫార్దర్ అలాంగ్ ది షాలోవర్ స్లోప్. ఇక్కడ పరిశీలన ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ వాల్ తలం అనేది ఎక్కువగా ఉంది, ఇక్కడ వాల్ తలం కొంచెం తగ్గింది. ఇక్కడ వాల్ తలం తగ్గినప్పటికీ ఈ బాల్ అనేది ఎత్తు నుంచి జారు విడిచినప్పుడు ఇది ఎంత ఎత్తులో ఉందో అక్కడ కూడా అంతే ఎత్తుకు లేచింది. ఈ పై ప్రయోగంలో కూడా ఇది ఎంత ఎత్తులో ఉందో ఇక్కడ కూడా బాల్ అంతే ఎత్తుకు లేచింది. సో ఇక్కడ ప్రెడిక్షన్ ఏంటంటే ది బాల్ విల్ కంటిన్యూ అప్ ది షాలో స్లోప్ until it has reached the height from which it was originally released. సో ఇక్కడ ఎక్కడి నుంచి అయితే ఈ బాల్ని మనం విడిచిపెట్టామో అంత హైట్ వరకు అటువైపు కూడా చేరే విధంగా ఈ బాల్ అనేది పైకి వెళ్ళడం జరిగింది. తర్వాత మూడో ప్రయోగంలో when the second slope is 0 horizontal అంటే ఈ సమాంతర అక్షం వైపు గనక మనం చూస్తే ఈ ఇక్కడ స్లోప్ అనేది లేదు, అంటే ఇక్కడ బాల్ లేనప్పుడు ఏం జరుగుతుంది? ది బాల్ వుడ్ కంటిన్యూ ఫర్ ఎవర్. ఈ బాల్ అనేది ఈ బంతి అనేది తన చలనాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తుంది అనేసి ముందుగా ఊహించడం జరిగింది. అయితే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ చలనం అనేది అడ్డగించే బలం ఒకటి ఉంది, అది ఘర్షణ బలం. ఆ ఘర్షణ బలం లేకపోతే ఇది సాధ్యం అవుతుందని చెప్పవచ్చు. అయితే మొత్తానికి ఈ ఆలోచన ఏంటంటే ఈ 3 ప్రయోగాల నుంచి ఒకవేళ బంతిని అడ్డగించే బలం ఏదైనా లేకపోతే అది నిరంతరాయంగా వెళ్ళే అవకాశం ఉంది అనేసి గెలీలియో ఆలోచన చేశాడు. నిజానికి ఇది ఒక అద్భుతమైన విషయం. అంటే ఎటువంటి బలం చేయనప్పుడు అంటే అది సాధ్యం కాదు. ఫలిత బలాలు ప్రతి వస్తువు మీద ఉంటాయి. సో అందువలన ఇలాంటి సందర్భం ఇక్కడ సాధ్యపడదు, ఎందుకంటే దీనికి అడ్డగించే ఘర్షణ బలం కూడా ఉంటుంది. కానీ ఒక విశ్వంలో ఈ విధంగా కొంత వేగంతో ఒక వస్తువుని విడిచిపెడితే ఏమవుతుంది? అది నిరంతరంగా ఒక స్థిరమైన ఒడితో లేదా స్థిరమైన వేగంతో చెలుస్తుంది అనే విషయం ఈ గెలీలియో థాట్ ఎక్స్పెరిమెంట్ నుంచి
మనకు తెలిసింది. అంటే అలాంటి సందర్భంలో ఫలిత బలం 0 అయినప్పటికీ దాని మీద నిరంతరంగా అరిస్టాటిల్ చెప్పినప్పుడు ఏ బలం పనిచేయనప్పటికీ అది నిరంతరంగా అది వెళ్తుంది అనేటువంటి విషయాన్ని ఇతడు ఊహించడం లేదా చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ ఎక్స్పెరిమెంట్ని మనం ఒక వీడియో ద్వారా చూద్దాం. థాట్ ఎక్స్ప్లెనేషన్ బై యానిమేషన్ ద్వారా చూద్దాం. చూడండి, ఇక్కడ డౌన్ ర్యాంప్ ఉంది, ఇక్కడ అప్ ర్యాంప్ ఉంది. ఇక్కడ ఏ హైట్ ఉందో అక్కడ కూడా అంతే హైట్కి బాల్ చేయడం జరిగింది. ఇప్పుడు వాల్ అనేది కొంచెం పెంచితే రెండో దాంట్లో అప్పుడు కూడా అదే హైట్ చేస్తుంది. చూడండి, ఇక్కడ ఎంత హైట్ ఉందో ఇక్కడ కూడా అంతే హైట్ ఉండటం జరిగింది. ఇంకా మనం వాల్ని పెంచితే మనకి ఏం వస్తుంది చూడండి. అప్పుడు మనకి స్ట్రైట్ లైన్ రావడం జరిగింది. యాక్చువల్గా ఇక్కడ ఎంత హైట్ ఉందో అక్కడ కూడా అంతే హైట్ ఉండాలి, అంటే అంతే హైట్కి చేరాలి. కానీ అక్కడ హైట్ లేకపోవడం వల్ల అది సన్ రేఖ వెళ్తుందని గెలీలియో ఊహించారు. గెలీలియో ర్యాంక్ ఎక్స్పెరిమెంట్ అనేది ఇది మనం చూద్దాం. చూడండి, బాల్ అనేది వస్తున్నప్పుడు కొంత దూరం వచ్చినాక ఆగిపోయింది. అంటే ఘర్షణ అనేది చలనాన్ని వ్యతిరేకించే బలంగా మనం చెప్పుకున్నాం. ఆ ఘర్షణ వల్ల కొంత దూరం తర్వాత ఆగిపోవడం జరిగింది. ఒకవేళ ఘర్షణ లేకపోతే అదే వేగంతో బాల్ అనేది ముందుకు సాగిపోతుందని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్లో ఇక్కడ హైట్ ఇంచుమించుగా మనం 15 సెంటీమీటర్లు ఉండేటట్లు తీసుకున్నాం. ఈ చివరన 15 సెంటీమీటర్లు హైట్ ఉండేటప్పుడు మనకు ఆ చివరికి వెళ్ళేటప్పటికి కూడా హైట్ అనేది ఏం మారకుండా 15 సెంటీమీటర్లు అనేది ఉండడం జరిగింది. Galileo thought experiment challenged the commonly held belief that an object's uniform motion was the result of continued force. Instead, he viewed uniform motion as being a state just as natural as rest. The experiment also contradicted the impetus theory proposed by Buridan. According to Galileo, an object's movement remains unchanged not because of something inside of it, but because there is no force resisting the motion. గెలీలియో ఆలోచన పూర్వకమైనటువంటి ప్రయోగాల వలన అంతకుముందు అందరూ సాధారణంగా నమ్మేటటువంటి ఒక వస్తువు సమచలనంలో ఉండాలంటే దానిపైన నిరంతరాయంగా బలం పనిచేయాలనే విషయం తప్పని తేలింది. అతని ప్రయోగంలో ఏం తెలిసిందంటే ఈ విధంగా వస్తువు అనేది నిరంతరాయంగా చలనాన్ని కలిగి ఉండవలనది అనే గుణం సహజంగా ఉండే విరామ స్థితికి ఏ విధంగా అయితే వస్తువు విరామ స్థితిలో సహజంగా ఫలిత బలం శూన్యమైనప్పుడు ఉంటుందో అదేవిధంగా ఒక వస్తువు నిరంతరాయంగా చలిస్తున్నటువంటి వస్తువు కూడా అదే విధంగా ఏ బలం పనిచేయకపోయినా అంటే ఫలిత బలం శూన్యమైనప్పటికీ అది చలిస్తుందనే విషయం తేలింది. అంతేకాకుండా ఇంపటస్ అంటే ఆ వస్తువులో ప్రత్యేక గుణం దీనికి కారణమవుతుంది అని చెప్పిన బురిదాన్ యొక్క విషయం కూడా తప్పని తేలింది. గెలీలియో ప్రకారం ఒక వస్తువు యొక్క చలనం అనేది మారదు.
అది ఆ వస్తువులు ఉండేటువంటి ప్రత్యేక గుణం మీద ఆధారపడదు. ఎందుకంటే ఆ వస్తువుని ఆపేటటువంటి ఏ విధమైనటువంటి బలం లేనప్పుడు అది ఆ చలనంలోనే ఉంటుందని చెప్పడం జరిగింది. మరి ఇలాంటి విషయాన్నే మనం జడత్వము, ఆ వస్తువు యొక్క ఇనేర్షియా అనేసి చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్రమ్ ఏ అండ్ బి ది ఐస్ ఎగ్జర్ట్స్ లెస్ ఫ్రిక్షన్ దాన్ ది టేబుల్ టాప్, so the puck travels further. If we could eliminate friction completely, the puck would never slow down, and we would need no force at all to keep the puck moving once it had been started. Thus, the common sense idea that a force is required to sustain motion is incorrect. When no net force acts on a body, the body either remains at rest or moves with constant velocity in a straight line. Once a body has been set in motion, no net force is needed to keep it moving. We call this observation Newton's first law of motion. ఇక్కడ మనం చూసినట్టుగా అయితే ఒక టేబుల్ పైన ఒక కాయిన్ లాంటి వస్తువు ఉంది. ఇది టేబుల్ పైన మనం జారు విడిచేటప్పుడు చాలా తక్కువ దూరం కదిలింది. అదే వస్తువుని ఒక ఐస్ దిమ్మపై జారు విడిచినప్పుడు ఎక్కువ దూరం కదిలిందనే విషయం మనకి ఈ స్కేల్ చూస్తే తెలుస్తుంది. అంటే ఈ వస్తువు అనేది ఘర్షణ బలం లేనప్పుడు ఎక్కువ దూరం కదలడాన్ని మనం చూస్తున్నాం. అలాంటి సందర్భంలో ఘర్షణ పూర్తిగా లేనప్పుడు మనం ఒకసారి ఆ వస్తువుకి కొంత వేగాన్ని కలగజేయడానికి కొంత బలం ఇచ్చినట్టుగా అయితే ఆ వస్తువు నిరంతరాయంగా చలిస్తుంది. అలాంటి వస్తువు సందర్భంలో మనం మరలా బలం ఇవ్వాల్సినటువంటి పని లేదు, అది నిరంతరాయంగా చలిస్తూనే ఉంటుంది అనే విషయం తెలుస్తుంది. దీన్ని బట్టి ఒక వస్తువు సహజ స్థితి అంటే ఏమిటంటే ఆ వస్తువు విరామ స్థితిలోనే ఉండాలి, లేదా మూవ్స్ విత్ కాన్స్టెంట్ వెలాసిటీ అంటే ఒక స్థిరమైనటువంటి వేగంతో ఒక సరళరేఖ మార్గంలో చెల్లించే వస్తువు దానిపైన ఏ బలం అడ్డగించినంతకాలం అది కూడా సహజ స్థితి అయినటువంటి విరామ స్థితి మాదిరిగానే అది నిరంతరం చలనంలో ఉంటుందని ఇక్కడ తెలుస్తుంది. దీన్నే మనం ఈ పరిశీలనే న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ అంటాం. దీన్నే మనం జడత్వం అని అంటాం. Newton did not derive the three laws of motion, but rather deduced them from a multitude of experiments performed by other scientists, especially Galileo Galilei, who died the same year Newton was born. These laws are truly fundamental, for they cannot be deduced or proved from other principles. Newton's laws are the foundation of classical mechanics, also called Newtonian mechanics. Using them, we can understand most familiar kinds of motion. Newton's laws need modification only for situations involving extremely high speeds near the speed of light or very small sizes such as within the atom. న్యూటన్ ఈ యొక్క గమన నియమాలు ఆయన రకరకాల శాస్త్ర ప్రయోగాలు నుండి మాత్రమే ఈయన ప్రతిపాదించడం జరిగింది. ముఖ్యంగా గెలీలియో గెలీలీ ప్రయోగాలు. గెలీలియో ఎప్పుడు చనిపోయారో న్యూటన్ కూడా అదే సంవత్సరం పుట్టడం జరిగింది. ఈ నియమాలని మనం ప్రాథమిక సూత్రాలుగా భౌతిక శాస్త్రంలో పేర్కొంటాం. అనగా వీటిని నిరూపించడానికి మరి ఏ సూత్రాల్ని తీసుకోం. న్యూటన్స్ లాస్ అనేవి
ఈ సాంప్రదాయిక యాంత్రిక శాస్త్రానికి, క్లాసికల్ మెకానిక్స్కి ఒక పునాదిగా చెప్పవచ్చు. దాన్నే మనం న్యూటోనియన్ మెకానిక్స్ అంటాం. అనేక రకాలైన చలనాల్ని అర్థం చేసుకోవడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. న్యూటన్స్ లాస్ అనేవి కాంతి వేగంతో సమానమైనటువంటి వేగం కలిగిన వస్తువుల విషయంలోనూ, లేదా చాలా చాలా చిన్న వస్తువులు అంటే మన ఆటంలో ఉండేటువంటి ఎలక్ట్రాన్లు కానీ ఇలాంటి వస్తువుల విషయంలో ఈ న్యూటన్స్ లాస్ని సరిదిద్దవలసిన అవసరం అయితే మనకి కనబడుతూ ఉంది. న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్, బ్యాలెన్స్డ్ ఫోర్సెస్, సంతులిత బలాలకు సంబంధించి న్యూటన్ మొదటి నియమాన్ని చెప్పుకున్నాం. An object will remain at rest or continue to move at a constant velocity if there is no resultant force acting on it. ఫలిత బలం పనిచేయనంతకాలం విరామ స్థితిలో ఉండే వస్తువు విరామ స్థితిలోను, సమవేగం లేదా స్థిరమైన వేగంతో చలనంలో ఉండే వస్తువు అదే స్థితిలో కొనసాగుతాయి అనే విషయం ఈ నియమం తెలియజేస్తుంది. It implies that matter has a built-in reluctance to change its state of rest or motion. ఒక పదార్థం అంటే మాస్ అండ్ ఆక్యుపైస్ సమ్ స్పేస్. పదార్థం అంటే కొంత ద్రవ్యరాశిని కలిగి ఉండి స్థలాన్ని ఆక్రమించేది. ఈ పదార్థానికి ఉండే సహజ లక్షణం దానికి ఉండేటువంటి సహజ స్థితి అయినటువంటి విరామ స్థితిని లేదా చలనాన్ని వ్యతిరేకించే గుణం కలిగి ఉంటుంది. దీన్నే మనం ఇనర్షియా లేదా జడత్వం అంటాం. ఇది సాధారణంగా ఇనర్షియా ఆఫ్ ఎ బాడీ ఆర్ ఆబ్జెక్ట్ డిపెండ్స్ ఆన్ ఇట్స్ మాస్. ఆ పదార్థం యొక్క ద్రవ్యరాశి మీద ఆధారపడి ఉంటుంది. చూడండి, ఈ మీద పటాల్లో ఒక టాయ్ కార్, ఒక బొమ్మ కార్ని కదల్చడం చాలా సులభం, ఎందుకంటే దానికి ద్రవ్యరాశి చాలా తక్కువగా ఉంది. ఒక పెద్ద కార్ని కదల్చడం చాలా కష్టం, ఎందుకంటే ద్రవ్యరాశి దానికి ఎక్కువగా ఉంది. సో ద్రవ్యరాశి ఎక్కువైతున్నప్పుడు జడత్వం పెరుగుతుంది. ఈ జడత్వాన్నే లేజినెస్ ఆఫ్ ఏ బాడీ లేదా ఐడిల్నెస్ ఆఫ్ ఏ బాడీ లేదా ఒక వస్తువుకు ఉండేటువంటి సహజ బద్ధకంగా మనం పేర్కొనవచ్చు. ది మాస్ ఆఫ్ ఏ బాడీ ఈజ్ ఎ మెజర్ ఆఫ్ ఇట్స్ ఇనర్షియా. జడత్వాన్ని మనం ద్రవ్యరాశి ప్రమాణంలో కొలుస్తాం. SI యూనిట్ ఆఫ్ మాస్ ఈజ్ కేజీ. ద్రవ్యరాశి యొక్క SI ప్రమాణం కిలోగ్రామ్. టైప్స్ ఆఫ్ ఇనర్షియా. జడత్వంలోని రకాలు: లేజినెస్ ఆఫ్ ఎ బాడీ ఆర్ ఆబ్జెక్ట్. ఒక వస్తువుకు ఉండే సహజంగా ఉండేటువంటి చలనాన్ని వ్యతిరేకించే గుణం దాని ద్రవ్యరాశి వలన కలుగుతుందని చెప్పాం. దాని యొక్క బద్ధకంగా పేర్కొన్నాం. ఇనర్షియా ఆఫ్ రెస్ట్. విరామ స్థితి వలన ఉండేటువంటి జడత్వం. ది రెసిస్టెన్స్ ఆఫ్ ఎ బాడీ టు చేంజ్ ఇట్స్ స్టేట్ ఆఫ్ రెస్ట్ ఈజ్ కాల్డ్ ఇనర్షియా ఆఫ్ రెస్ట్. విరామ స్థితిలో ఉండే వస్తువు తన సహజ స్థితిని అయినటువంటి ఆ విరామ స్థితిని మార్చుకోవడానికి ఇష్టపడకపోవడాన్ని, అంటే ఆ సహస్థితిని మార్చేటటువంటి ఏ బలాన్నైనా వ్యతిరేకించేటువంటి ధర్మాన్ని ఇనర్షియా ఆఫ్ రెస్ట్ అంటాం. ఈ ఇనర్షియా ఆఫ్ రెస్ట్ గురించి ముందు ప్రయోగాల్లో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సహజంగా ద్రవ్యరాశి పెరుగుతున్నప్పుడు ఇనర్షియా ఆఫ్ రెస్ట్ కూడా పెరగడం మనం చూస్తూ ఉంటాం. ఇనర్షియా ఆఫ్ మోషన్. ది రెసిస్టెన్స్ ఆఫ్ ఎ బాడీ టు చేంజ్ ఇట్స్ స్టేట్ ఆఫ్ మోషన్ ఈజ్ కాల్డ్ ఇనర్షియా ఆఫ్ మోషన్. మనం సహజంగా చలనం కూడా వస్తువు యొక్క సహజ స్థితి అని గెలీలియో థాట్ ఎక్స్పెరిమెంట్స్ అంటే ఆలోచనాపూర్వకమైన ప్రయోగాల వల్ల అర్థమైంది. పూర్వం చలనాన్ని వస్తువు సహజ స్థితి కింద భావించేవారు కాదు.
అయితే ఎప్పుడైతే సమవేగంతో లేదా స్థిరమైన వేగంతో పోయే వస్తువు బాహ్యబలం అడ్డగించినంత కాలం నిరంతరాయంగా బలం అందించినప్పటికీ అదే వేగంతో పోతుందని ఊహించడం జరిగిందో, ఆ తర్వాత దాన్ని ఆధారంగా చేసుకొని ఈరోజు మనం అనేక ర్యాకెట్లు కూడా అంతరిక్షంలోకి ప్రయోగించడం జరుగుతుంది. సో ఇక్కడ ఇనర్షియా ఆఫ్ మోషన్ అంటే ఈ చలనం కూడా వస్తువు యొక్క సహస్థితి అని చెప్పబడింది. సో ఈ మోషన్ కూడా అంటే చలనంలో ఉండేటువంటి వస్తువు చలనంలోనే కొనసాగుతుంది అనేది, ఆ చలనాన్ని అడ్డగించి దాన్ని వ్యతిరేకిస్తుందని చెప్పడమే ఈ ఇనర్షియా ఆఫ్ మోషన్. తర్వాత ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్. ది రెసిస్టెన్స్ ఆఫ్ ఎ బాడీ టు చేంజ్ ఇట్స్ డైరెక్షన్ ఆఫ్ మోషన్ is called inertia of direction. అదేవిధంగా వస్తువు యొక్క దిశలో ఉండేటువంటి మార్పును కూడా సహజంగా వస్తువు అనేది వ్యతిరేకిస్తుందనేసి ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్లో చెప్పబడింది. ఇనర్షియా ఆఫ్ మోషన్ని మనం గమన జడత్వం అంటాం, ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్ని మనం దిశా జడత్వం అంటాం, ఇనర్షియా ఆఫ్ రెస్ట్ని మనం విరామ స్థితికి సంబంధించినటువంటి జడత్వం అనేసి అంటాం. అయితే ఇప్పుడు ఇనర్షియా ఆఫ్ రెస్ట్ అంటే విరామ జడత్వం, విరామ స్థితికి సంబంధించినటువంటి జడత్వం, ఇనర్షియా ఆఫ్ మోషన్ గమన జడత్వం, ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్ దిశా జడత్వం సంబంధించి వరుసగా మీకు కొన్ని క్లిప్పింగ్స్లో ప్రయోగాలు ఉన్నాయి, జాగ్రత్తగా చూడండి. విరామ జడత్వం లేదా నిశ్చల జడత్వం గురించి చూడండి ప్రయోగం. పెద్ద కర్రతో పెట్టినప్పుడు దాని ద్రవ్యరాశి ఎక్కువ ఉంది, కాయిన్స్ అన్నీ కింద కాయిన్ పడదోస్తే ఆ కింద కాయిన్ మాత్రమే కదులుతుంది తప్పిస్తే పైన కాయిన్స్ కదలటం లేదు. అదేవిధంగా ఇప్పుడు కాయిన్స్ కొన్ని పెట్టడం జరిగింది. వేగంగా స్కేల్ని కదిలించినప్పుడు మనకి కేవలం కింద కాయిన్స్ మాత్రమే కదలడం అనేది జరుగుతుంది, పై కాయిన్ మాత్రం నిశ్చల జడత్వంలో ఉన్నాయి, అంటే ఇనర్షియా ఆఫ్ రెస్ట్లో ఉన్నాయి. ఇనర్షియా ఆఫ్ రెస్ట్ మీద మరికొన్ని ప్రయోగాలు చూద్దాం. చూడండి, ఇక్కడ టేబుల్ క్లాత్ని తీసినప్పుడు ఏవి కదలకుండా వస్తువులన్నీ ఉన్నాయి, కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ స్పూన్స్ మాత్రం కొంచెం కదిలాయి. అంటే ద్రవ్యరాశి ఎక్కువ ఉండే వస్తువులు జడత్వం అనేది ఎక్కువగా కలిగి ఉంటున్నాయి. చూడండి, తక్కువ కాయిన్స్ పెట్టారు ఫస్ట్, కాయిన్స్ సంఖ్య పెంచడం జరిగింది. పైనుండే కాయిన్స్ పెద్దగా అస్సలు కదిలికేం లేదు, కింద నుండి కాయిన్ మాత్రం కొంచెం కదిలింది. అదేవిధంగా ద్రవ్యరాశి ఎక్కువ ఉండేటప్పుడు కూడా జడత్వం అనేది ఎక్కువగా ప్రదర్శిస్తుంది, అంటే మాస్ ఎక్కువైనప్పుడు ఇనర్షియా కూడా ఎక్కువ ఉంటుందని దీని ద్వారా మనం కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూడండి ఒకసారి, ఈ రింగ్ సైజ్ అనేది పెద్దగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, చిన్నగా ఉన్నప్పుడు జరుగుతుంది, ఏం జరుగుతుంది, చిన్నగా ఉండేటప్పుడు ఏం జరుగుతుంది. అదేవిధంగా కాయిన్ యొక్క ద్రవ్యరాశి తక్కువ ఉండేటప్పుడు ఏం జరుగుతుంది,
కాయిన్ యొక్క ద్రవ్యరాశి ఎక్కువగా ఉండేటప్పుడు ఏం జరుగుతుంది పరిశీలించండి. కాయిన్ యొక్క ద్రవ్యరాశి ఎక్కువగా ఉండేటప్పుడు అది నిశ్చల జడత్వం ఎక్కువగా కలిగి ఉంది. అందువల్ల అది ఆ శాంకు కోనికల్ ఫ్లాస్క్లో పడిపోయింది. అదే కాయిన్ సంఖ్య యొక్క అంటే కాయిన్ యొక్క మాస్ ద్రవ్యరాశి తక్కువ ఉండేటప్పుడు అది బయట పడిపోవడం అనేది జరిగింది. ఇప్పుడు ఇనేర్షియా ఆఫ్ మోషన్ గమన జడత్వం మీద ప్రయోగాలని కొన్ని పరిశీలిద్దాం. దీంట్లో భాగంగా సీట్ బెల్ట్స్ యొక్క ఉపయోగం ఏంటో చూడండి. గమనంలో వెళుతున్నటువంటి కారు సడన్గా ఒకసారి బ్రేకులు వేస్తే ఈ కారు వేగంతో సమాన వేగంతో ఈ లోపల మనిషి కూడా వెళ్ళడం జరుగుతుంది. కానీ గమన జడత్వం వలన అంటే ఇనర్షియా ఆఫ్ మోషన్ వలన తన యొక్క స్థితిని వెంటనే సర్దుబాటు చేసుకోలేక ముందుకు పడడం అనేది జరిగింది. ఈ గమన జడత్వం వలన సడన్గా ఒకసారి బ్రేక్ వేస్తే తల వెనక్కి వస్తుంది. అందువల్ల దానికి సపోర్టివ్గా ఈ విధంగా సీట్స్ అనేవి అరేంజ్ చేయడం జరిగింది. అలాగే సీట్ బెల్ట్ యొక్క ఉపయోగం కూడా ఈ గమన జడత్వం వల్ల మనకి బాగా అర్థమవుతుంది. అంటే మనకి కింద పోర్షన్ అనేది కారు యొక్క కింద పోర్షన్తో ఘర్షణ కలిగి ఉంది. ఆ పై భాగం అనేది ఆ కారు వేగం అనేది మారినప్పటికీ వెంటనే ఆ స్థితిని చేరుకోలేక వెనక్కి రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం దిశ జడత్వం మీద కొన్ని ప్రయోగాలు చూద్దాం. యాక్చువల్గా ఇది వృత్తాకార సర్క్యులర్ డిస్క్. దీని మీద ఒక బాల్ అనేది తిరుగుతూ ఉంది. ఇక్కడ 3 పొజిషన్స్ ఉన్నాయి చూడండి. ఇది A, B, C అని. అయితే ఇక్కడ 3 పొజిషన్లో 3 పెగ్స్ లాంటివి పెట్టడం జరిగింది. ఈ 3 పెగ్గుల్లో యాక్చువల్గా ఇది వృత్తాకార మార్గంలో తిరుగుతున్నప్పుడు తన దిశని అంత త్వరగా మార్చుకోలేక ఈ B వైపు మాత్రమే అది వచ్చింది. అంటే అది వృత్తాకార మార్గంలో వెళ్తున్న వస్తువు వృత్తాకార మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది తప్పిస్తే తన దిశను మార్చుకుని సరళరేఖ మార్గంలోకి వెళ్ళలేకపోవడం వల్ల అది B పెగ్ని తాకడం అనేది జరుగుతుంది.